గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నా అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇప్పుడు టైం 6 అయింది. ఏంటి ఇంత పొద్దున్నే లేచావా అంటే ఎస్, ఎందుకంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళబోతున్నాం అనమాట. అందుకని పొద్దున్నే లేచాం. అలా ఒక చిన్న రోడ్ ట్రిప్ రాజమండ్రి వరకు వెళ్దాము అని చెప్పి సో పొద్దున్నే లేచాం. లెగవాల్సి వచ్చింది. అండ్ బయట వెదర్ చూసారా, ఫుల్ క్లౌడీ ఉంది. మొత్తం చల్లగా క్లౌడీగా ఉంది. ఆఫ్కోర్స్ మార్నింగ్ 6:30 ఇలాగే ఉంటుంది, కానీ స్టిల్ ఇంకా క్లౌడీగా కూడా ఉంది కొంచెం. సో హోప్ఫుల్లీ ఈరోజు వెదర్ ఎలా ఉంటుందో తెలీదు, మా రోడ్ ట్రిప్ ఎలా జరుగుతుందో తెలీదు. లెట్స్ సీ. అంత బాగా వద్దని అనుకుందాం. ఎలా మమ్మీ చెప్తాను సెలెక్ట్ చేసుకోవడం, అందులో చీర తీసుకోవడం. నేనన్నా బ్లౌజులు తెచ్చుకోవాలి, ఇదైతే బ్లౌజులు కూడా తెచ్చుకోవాలి. చూడు, ఇది చీర వేసింది, అది బ్లౌజ్ కట్టింది. సేమ్ సార్. ఓకే, ఆ చీర నీకు వేసుకునే బయట అది చూడమే, అది బ్లౌజ్ ఎలా కనిపిస్తుంది చూడండి. నా జాకెట్లన్నీ వేసుకుని చూస్తుంది. అదొక కుట్టేసి ఉన్నది లాస్ట్ టైము. నాకు జాకెట్లు అవసరం ఉండదు కదా, నేను బ్లాక్ బ్లౌజ్ తెచ్చుకున్నాను. అదే ఒక్కటి తెచ్చుకుందండి, ఒక్క లింగం తెచ్చుకుని. సరిపోతా అంటే దీంట్లో లేదు. బాగుంది, అందరూ చూసుకో. ఓకే అనుకుంటే అది అయితే నేను కట్టేస్తాను. నేను ఇంకా బ్లాక్ బ్లౌజ్ తెచ్చా, నాకు బ్లాక్ సారీ అంతే ఫిక్స్. నేను చూసుకో పాపా. ఇన్ని చీరలు ఆన్ చేయలేదు. ఓకే, అదా లేకపోతే ఈ బ్లౌజ్ పెట్టుకుని దీనికి మ్యాచ్ అయ్యే చీరలు తీసుకుంటా. దాంట్లో ఏ రంగు ఉంది? ఆల్ యూనివర్సల్ రంగుస్ అన్ని కలర్స్ ఉన్నాయి, నీ ఇష్టం. అందుకే ఆ బ్లౌజ్ వేసి మొన్న కలంకారీ చీర అత్తాళ్ళు మేమందరం కొనుక్కున్నాము, అది నచ్చిందన్నావుగా, అది కట్టు. లేదంటే ఆ లైట్ కలర్ కూడా కట్టచ్చు. ఆ లైట్ కలర్ దానికి పక్కన ఫస్ట్ రోజు అది అనిపించింది, కానీ కొంచెం స్టిఫ్ ఉందేమో అనిపించింది. అది నిలబడుతుంది బుట్టలాగా, అంటే కొంచెం స్టిఫ్ మెత్తగా అంటావుగా చీరలో. ఓకేనా? చెల్లికి అది కడుతుంది. ఓకే, ఇంతకీ నువ్వేం కడుతున్నావు? ఇంకా నేను తీసుకోలేదు, ముందు మీరు డిసైడ్ అయితే తర్వాత నేను చూసుకుంటాను. విన్నావా రావు గారి ఫస్ట్ ఆప్షన్స్ అన్ని మాకు తర్వాత ఇప్పుడు మా అమ్మ చూసుకుంటుందంట. అట్లుంటది మా అమ్మ దాన్ని ముచ్చట. రెడ్ కదా, ఇది ఉన్న బ్లౌజులన్నీ వేసేసేలా ఉందండి బాబు. అన్ని చీరలు తెస్తుంది, అన్ని బ్లౌజులు తెస్తుంది. బాగుంది. అమ్మయ్య ఓటు కడతా అందమ్మా. చాలా మంది కనిపించారు కదా, అప్పుడు మళ్ళీ అందరితో వెళ్ళి అప్పుడు కౌన్స్ ఫ్లవర్స్ అన్నీ చూసేసి వచ్చారు. బట్టలు కూడా కొనుక్కున్నాం. అమ్మ చీర కొన్నాము, మనం మంచి శారీ కొన్నాము. అలా కాదు మొత్తం రౌండ్ వేసేసి పాటలు పాడుతున్నాము. మనము పాటలు పాడుతున్నాం. దారిలో అన్ని పెద్ద హౌస్, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయంట, పొలాలు ఉంటాయంట, ఫార్మ్స్. వర్షం పడితే ఏం చేద్దాం? పొద్దున్నెళ్ళి నైట్ వద్దాం. మనం బయట ఫుడ్ తిన్నామా? అమ్మ బయట తిన్నామా? అయితే అమ్మ బయట తినేసి అలా తినేసి వచ్చేసాం. ఓకే, తెలుసా? చెందుకు ఏం కావాలి? కూర తింటాడా కార్లో? మొన్న ఇలా రౌండ్గా కూర్చొని బయట ఏం తెచ్చారు డాడీ? డాడీ ఎందుకు డాడీ బయట తింటా ఉన్నాం కదా? మా నాన్న చూడండి, వద్దు డాడీ దారిలో అన్న తింటామంటే దారిలో మళ్ళీ తినండి, ఇవి తినేసి బయలుదేరండి అని చెప్పి మళ్ళీ టిఫిన్లు తెచ్చేసారు మా కోసం. ఏం తెచ్చారు డాడీ?
గాది, అబ్బో బోండా, పురుగు. అబ్బో ఇన్ని తెచ్చేసారు అందరికి. అన్ని తెచ్చారా? సరే ఇక్కడ పెట్టేస్తాను అయితే. ఇక్కడ మీరు ఇక్కడ తినండి, అమ్మకి రాంగ్ ఇచ్చే వీడియో చేసుకుంటుంది కదా. అమ్మ బెడ్రూమ్ లో ఉంది వీడియో. అక్కడ ఇచ్చే తినేస్తుంది. అలాగే అమ్మా ఇదిగోండి మా అమ్మకి చూడండి, ప్రజల వద్దకు పాలనలాగా. మా అమ్మ పనిలో ఉందంట, అందుకని మా నాన్న టిఫిన్ తెచ్చి ఇక్కడే ఇచ్చి తినమని అంటున్నారు. బామ్మ నువ్వేం తింటున్నావు? దోశ. ఓకే వద్దు వద్దు తిను. నాన్న తెచ్చారు, నాన్న పెసరట్టు, దోశ, గారి, బూరి, బోండా, బజ్జీ అని అన్ని పట్టుకొచ్చారు. అన్ని వెరైటీలు తెచ్చారు. ఎవరికి ఏం తెచ్చితే ఎత్తారండి నన్ను. లక్కీ టిప్ లో నాకు దోశ వచ్చిందా? బాగుందా? సరే దారిలో తింటాను డాడీ అని అంటే ఏదో ఇక్కడ కొంచెం తినండి, మళ్ళీ కావాలంటే దారిలో కొంచెం తినండి, ఏమిటి ఇష్టం వస్తే వెళ్తారు నన్ను అంటున్నారు. అందరికీ డోనట్సే కావాలనుకో. డోనట్స్ కార్లో పట్టుకొని తినొచ్చు. లైట్ వేసుకోవచ్చు కదా. అంటే మా నాన్న మా జీవితంలో వెళ్ళింది. చాలు మీరు తింటారే. మీరు ఎంత తింటారు? ఇంకా ఆరాంగా తింటారంట. మనకి అన్ని సరిపడా ఉన్నాయో మనకు అన్ని సరిపడా లేని చూసుకొని అందరూ తినేస్తే అప్పుడు అవునురా. ప్రేమ ఇప్పుడు షన్ను తింటేనే తీసుకెళ్తామా? కాదు అట్లా అద్దరు ఉంటాడంట. ఓహో షన్నమ్మా తాత దగ్గర ఉంటావా నువ్వు? మరి అయితే త్వరగా తిని ఫాస్ట్ గా మామ తినేస్తాడు, తీసుకెళ్ళి తినేస్తే వెళ్ళిపోదాం, మనం మార్చి వెళ్ళిపోదాం. చూడు సార్ నేను ఎంత ఫాస్ట్ గా తిన్నాను. బాబాయ్ ఫస్ట్ వచ్చానంట. చీటింగ్ కాదా, నేను తినేసాను కదరా. డోనట్ కూడా తిన్నాను. తిన్నాడు రా బాబాయ్. చూడు బాబాయ్ ప్లేట్ కూడా ఖాళీ. ఒరే నువ్వెవరితో ఉన్నా పోటీ పెట్టుకోరా బాబాయ్. నిమిషమే నువ్వు ఎప్పుడు స్టోరీ చెప్తావు చూడరా, అది రాబిట్ సరిపోయింది పోటీ. అసలు మామూలు టాప్టైజ్ కాదు, పిల్ల టాప్టైజ్. పిల్ల టాప్టైజ్ కూడా ఏం పాట నేర్చుకున్నాడు? కొక్కోడిల్లా. ఒరే ఏం పాట రాది చిన్నవా? బొమ్మడిల్లా కొక్కోడిల్లా. ఈ బొమ్మడిల్లా కొక్కోడిల్లా మీరు వెళ్ళినా ఊరు మేము ఇంకా అదే పాట పాడుకుంటాం. ఇంకో పాట ఏంటి? చెల్లెల్లా. ఓకే రెండు పాటలు నేర్పించండి. భగవంతుడి దయ వల్ల అందులో ఈ టైపింగ్ అక్షరాలు ఏమి లేవు. అలాంటి చూసుకునే పాడతాడు. మొన్న నాన్న మీరా వచ్చేసారా ఏదో అంటే అదిదా సూపర్, అదిదా సూపర్ అని చెప్తున్నాడు. నాన్నకి అర్థం కాలేదు. అదిదా అంటున్నాడు. ఏది ఏది అది కాదండి వాడు తమిళ్లో చెప్తున్నాడు. అన్ని బాగా చిండే కార్ తీసేద్దాం మన ముందు. మళ్ళీ ఏంటి గుసగుసలో? మాకు సంసారం బాధ్యతలమ్మా. బాధ్యతలు అప్పగిస్తున్నావా నాన్నకి? ఈయన ఎప్పుడు చూసినా కుసకుస అని. ఏంటంటే ఒకసారి కూరలండి, ఇదండి చేపలు తండి, రొయ్యలు తండి అని ఈవిడ, ఆయన ఇచ్చేసేస్తావు వచ్చేసేస్తావు అని ఆయన. సంసార బాధ్యతలు అప్పగించా మేము రెడీ. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడు. ఏడి అదిగోండి ఆల్రెడీ కార్ తీసి రెడీగా ఉన్నాడు. ఫస్ట్ ఇంకా నిమిషాల మీద చలో లెట్స్ గో. అయితే షను ఆర్ యూ రెడీ? రెడీ ఇంక్లూడింగ్ మీ అట్ ఇంక్లూడింగ్ మీ. చెల్లి రెడీ? ఇదిగోండి చెల్లెలా. ఇదిగోండి రెడీ అయ్యాం. చెల్లి అమ్మ నేను. ఇది నా చీర. ఇది కూడా నా చీరే అంటారు అనుకుంటున్నారా? కాదు, ఇది అమ్మదే. అమ్మ చీర. అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ చీరలో కట్టుకోవాలి. రెడీ. అసలే నేను 4 డ్రెస్సులే తెచ్చుకున్నాను.
అసలే ఇది ఒక్క బ్లౌజే తెచ్చుకుంది. ఆ ఒక్క బ్లౌజ్ తోటి రకరకాల చీరలు కట్టేస్తుంది. ఇవి ఇంకా తిట్టేస్తారు. బాయ్ బాయ్. అరే నువ్వే లేట్ రా అంతాను. నేను ఫస్ట్ తినేసాను, నువ్వు లేట్ గా చేసావు. నేను చూడవే నేను లేట్ చేశానంట. మరి ఆడంతే. వాళ్ళు చూడండి ఫోటోలు. ఫోన్ మార్చు. అయ్యో ఆ తొప్పులతోనే దగ్గర సరే చూడు మళ్ళా ఇటు చూడు. కనపడకుండా స్మైల్ స్మైల్. అరే బాయ్ బాయ్. అండ్ ఇంకెవరు డ్రైవ్ చేస్తారు? And anybody else knows how to drive? అమ్మక్క అమ్మ నేను కూడా. సన్ను ఇంకా ఇంకా నాన్న And షన్నకు వచ్చలేదా? నో. శనగ రాదు, మా వాడు నిజాయితీ ఎక్కువ. అన్నలిద్దరికి both your brothers, నేను రేపు చెప్తుంది. they know how to drive or they don't know? If they don't know, you teach them, okay? they know how to drive bike. I don't know. I know too how to drive bike. Bike? You know how to drive a bike? You know how to drive bike? Yes. Nice, Nana. Who teach you? Teach me when I come there, okay? Okay. తాత బైక్ వచ్చిందని చెప్పు. Okay. ఎవరు బైక్ డ్రైవ్ చేసేవరా నువ్వు? తాత బైక్. తాతకు వచ్చా డ్రైవ్ అన్నా? ఇంకా తాతకి తెలియదు డ్రైవింగ్. ఇప్పుడు నాకు తెలిసేలా డ్రైవ్ చేయాలి. ఇది తాతకి లైసెన్స్ లేదంటున్నానా? తాత doesn't. Will you give me? I'll give you one. Okay, thank you, Shanu. Shano, I'm playing with the Paw Patrol toys which I bought for you. I want it. No, you cannot have it. Behave well till I come, then I will give it to you. Okay. Okay? You eat properly and you do your homeworks, okay? I don't bring my homework book here. No, now you are in a vacation. Now it's okay. When you start your school, you have to do your homeworks properly, okay? Okay. Okay, when are you going back to Vizag? I'm not going back to Vizag. Okay, Nana, you enjoy, okay? Okay. You play with your brothers, okay? Okay. Dana, Nana, ఇంకా అన్నలేమో నన్ను స్నానం చేపిస్తాడు. బాగా చేపించారా లేదా? చేపిస్తాడు. బాగా చేపించకపోతే బాగా చేయించండి అన్న అని చెప్పు. చేపిస్తాడు బాగా. ఆ, నాన్న నీకు ఒకటి చెప్తున్నా, మర్చిపోయాను. మర్చిపోయావా? ఏం చెప్తున్నావు చెప్పు. నేను బీచ్కి వెళ్ళాను. ఓ, ఫొటోస్ తీసుకున్నావా? ఆ? ఫొటోస్ తీసుకున్నావా నాకు? తీసుకున్నా. అమ్మకి పంపించమని చెప్పు. అమ్మా నాన్నకి ఫొటోస్ పంపిస్తూ. సరే అమ్మా, పంపిస్తాను. సన్ను నీ పాట వినిపించలేదు డాడీకి. పాట 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 చల్ చల్. చౌపడిల్లా బొంబదిల్లో క్రొక్కదిల్లో. బొంబాడిల్లో క్రొక్కడిల్లో బొంబాడి. మా అందరికి నేర్పించాడండి మీ అబ్బాయి పాట. చల్లల్లేడు చల్లల్లా. బాయ్ నాన్న. Bye, love you. Bye. I very love you. Thank you. I love you more. I love you 150. I love you 300. I love you 600. అబ్బో, I love you 601. I
I love you. 800. More. I don't have more than 800, Shanu. You only win. Yeah. You only love me more. Yes. Very miss you. I miss you too, Nana. Bye. Love you. Bye. I love you. Bye. ఇదిగోండి దారిలో షాప్ దగ్గర ఆపి అందరికి కావాల్సిన తలా ఒకటి కొనుక్కొచ్చాను. ఇది ఫస్ట్ మా శని బాబు కోసం జెమ్స్ కావాలంట వాడికి. First ఏమో బుద్ధిగాడు కోసము. బుడ్డిగాడి కోసమా? అబ్బో ఆడినాడే బుడ్డిగాడి కోసం అనుకుంటున్నాడు. ఇగో శని బాబు కోసం జెమ్స్. మా అమ్మ కోసం ఇదిగోండి సాల్ట్గా కావాలంటది పప్పయ్యి, అందుకని సాల్ట్ బిస్కెట్లు అమ్మ కోసం. అమ్మక జేమ్స్ తీసుకొచ్చున్నాయి. సాకే సామెత కోసం జిమ్ జామ్, అలా పిన్ని కోసం స్వీట్ బన్. మరి డ్రైవింగ్ చేస్తే బాబాయ్ కోసం కావాలి కదా, ఇదిగోండి బాబాయ్ కోసం రేగొడియం. బాబాయ్ నీకోసం రేగొడియం తెచ్చా. నాకేమో పోలో అండ్ కొంచెం పాస్ ఇన్ని పట్టుకొచ్చానే. అందరికి తెచ్చా. నీదా ఏంటి ఇదిదా? ఇది 2 ప్యాకెట్స్ తెచ్చా నీకోసం. ఇదిగోండి దారంతా ఇలాగే ఉంటది, మొత్తం పొలాలు, కొబ్బరి చెట్లు, రోడ్డు కట్టు ఇటు కూడా మొత్తం చెట్లతోటి బాగుంటుంది వే అంతా. షన్నా ఇది ఏ ఊరో తెలుసా షన్ను? మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పాలకొల్లు అట. ఒరే నీకేం తెలుసురా పాలకొల్లు గురించి? పాలు తాగుతావా? పాలు తాగుతావా? బోర్డు మీద హనుమంతుడు కనిపిస్తుంది అంట. అగో రోడ్డు కూడా చూడు, అటు ఇటు చెట్లతోటి పువ్వులతోటి మళ్ళీ బాగుంటుంది, కలర్ఫుల్ గా గ్రీనరీ అండ్ రెడ్ బాగుంది కదా. చూసావా షన్ను? ఇందాకేమో చాలా బాగుందని చెప్పాడు. బాగుందా షన్ను? ఏం బాగుంది? రోజు తెత్తులు రోజు తెత్తులు బాగున్నాయి. ఎక్కువ చాలు పెట్టేసావు అనుకో, ఏ వద్దురా, ఎక్కువ తాలు తచ్చిపోతుంది అంటాడు. వెదర్ కూడా ప్లెజెంట్ గా ఉంది. ఇదే ఎండలో అనుకో మనకి అంత నచ్చదు. క్లైమేట్ కూడా బాగుంది. దారంతా ఇలానే ఉంటది మనకి, మంచిగా అటు ఇటు చెట్లుండి. సంజు అక్కడక్కడ ఇలా పాకలు ఇవి ఉంటాయి, చిగుర్లు వచ్చి బాగున్నాయి. మంచి గ్రీన్. యాక్చువల్ గా కోతలు అయిపోయినాయి ఇప్పుడు పంటకంతా. ఇక ఇలా చూడండి, కొబ్బరి చూడవేసారు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్ని ప్రాంతాలకు, కొబ్బరికాయలు వెళ్తాయి అన్నమాట. అలాగా ఏంటమ్మా? Scorpion has two fighting hands. Okay. But careful with the tails. Careful with the tail, huh? Okay, I'll be careful. The tails are very poisonous. Oh, is it? Yes. Oh, have you ever seen a scorpion? Yes. When? Where? It is in the hot desert. Hot desert? And it comes to the street. And Rory comes and he smashed the scorpion. Oh, I see. And my daddy and I am going for take a lunch. And I saw the scorpion is dead. Oh, is it dead? Yes. Have you seen its tail? No. No. It's from very far away. Oh, I see. It's broken? He's cut the tail. Cut the tail, okay. Okay, Shanu, I'll be careful with the scorpion when I see it, okay? Okay. Shanu, ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఎక్కాము.
పాడతావా? Run, the bridge is falling down, falling down, falling down. Run, the bridge is falling down, all fell down. మై ఫెయిర్ లేడీ కదరా. అమ్మ ఇక్కడ అన్ని పళ్ళు చూసావా? My fair lady. ఇలానే ఉంటుంది రూట్ అంతా. మేము పాటలు కూడా పెట్టుకోలేదండి, మా శను బాబే వరుస పెట్టి పాటలు పాడుతున్నాడు. Gap లేకుండా క్రొక్కడీలు ఆపరా. ఇగో ఇదంతా కూడా ఈ రోడ్డు అంతా ఇలానే ఉంటుందండి. ఇది నర్సాపురం పాలకొల్లు రోడ్డు బాగుంటది. ఇటు సైడు మనకి రకరకాల పళ్ళు అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. మొత్తం ఈ రోడ్డు అంతా ఇలానే ఉంటుంది. చక్కగా అసలు ఎండ పడకుండా అటు ఇటు చెట్లు కప్పేసేసి ఉంటుంది. ఎనీ సీజన్ మీకు ఈ రోడ్డు ఇలానే ఉంటుంది. వాటర్ ఒక సైడ్ ఇటు సైడ్ అంతా ఇటే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ బాబాయి వాళ్ళని ఒక స్పెషల్ చోటుకి తీసుకువెళ్తానని చెప్పాడు. ఈవేళ ఫ్రైడే కదండి. ఫ్రైడే ఇక్కడ దేవుడు మార్కెట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ దేవుడు మార్కెట్ స్పెషల్ ఏంటంటే తెల్లవారుజామున ఆ మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3 క్లోజ్ చేసేస్తారు. దాన్నే బట్టల సంత అంటారు అనమాట. ప్రతి వారానికి ఒకసారి జరిగే బట్టల సంత, దాన్ని దేవుడి మార్కెట్ అని కూడా అంటారు. అక్కడికి తీసుకెళ్తున్నారు అనమాట ఆడ బాబాయ్. పాలకొల్లులో స్పెషల్ అది, తెల్ల స్పెషల్ ఇక్కడే. ఇదిగో ఇదే బట్టల సంత ఉంటుంది చూడండి. ఇదిగో దేవుని హాలు, బట్టలు సంత మార్కెట్, నర్సాపురం రోడ్డు పాలకొల్లు. చూసారా, ఇది పెద్ద బట్టల మార్కెట్ అన్నమాట అండి. ఇది ఫ్రైడే మాత్రమే ఉంటుంది.